ఇప్పుడు ఏంటంటే మనము గాంధీ ఇండియాలో ఉన్న ఇండియాలో వచ్చాక వద్దాం. సో గాంధీ గారు ఇప్పుడు 1915 జనవరిలో ఇండియాకు వచ్చారు. 1917-18లో 3 స్ట్రగుల్స్లో పార్టిసిపేట్ చేయరు. అవేవో చూద్దాం. చంపారన్ సత్యాగ్రహ, ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహ. చంపారన్ సత్యాగ్రహ ఇదేంది? ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్. యూరోపియన్ ప్లాంటర్స్ అప్పట్లో ఏం చేశారంటే పెసెంట్స్ ఇండిగో పెంచండి 3/20 పార్ట్ ఆఫ్ టోటల్ ల్యాండ్లో. దాన్ని తీన్ కతియా సిస్టమ్. తీన్ కతియా అంటే 3/20 అన్నట్టు. 3/20 వీళ్ళ ఫోర్స్ చేసేవాళ్ళు మాకే అమ్మండి అని చెప్పి ఒక ప్రైస్ ఫిక్స్ చేసి అలేసారు. గాంధీ ఇప్పుడు రాజేందర్ ప్రసాద్, ఇంకా మహాదేవ్ దేశాయ్, నరహరి పారేఖ్, కృపాలని వీళ్ళందరూ కలిపి చంపారన్కి వెళ్ళారు చూడడానికి. అక్కడ ఏముంది, అథారిటీస్ ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు ప్యాసివ్ రెసిస్టెన్స్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ ఆఫ్ అన్ అన్జస్ట్ ఆర్డర్ వాజ్ ద నోవల్ మెథడ్ ఎట్ ద టైమ్. ప్యాసివ్ రెసిస్టెన్స్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ అనేది ద గవర్నమెంట్ అది చేస్తే గవర్నమెంట్ ఒక కమిటీ చేసి గాంధీని మెంబర్గా పెట్టారు. గాంధీ అథారిటీస్ని తీర్థం మంచిది కాదు, తీసేయాలని చెప్పారు. పిషన్స్కి కాంపెన్సేట్ చేయాలి, ఇల్లీగల్ డ్యూస్ వాళ్ళ నుంచి తీసుకుందని చెప్పి ఒక కాంప్రమైజ్ వచ్చారు. 25% ఆఫ్ మనీ టేకెన్ షుడ్ బి కాంపెన్సేటెడ్. సో ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహ 1917 ఇంపార్టెంట్. అంటే చంపారన్ సత్యాగ్రహ 1917 ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్. చంపారన్ సత్యాగ్రహ ఎప్పుడు జరిగింది? 1917 ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్. ఇదన్నట్టు ఇండిగోకి సంబంధించింది, తీన్ కతియాకు సంబంధించింది. గాంధీ ఇంకా రాజేంద్ర ప్రసాద్, RAJEND రాజేంద్ర ప్రసాద్, JB కృపాలని, ఇలా వీళ్ళు మెయిన్గా. నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. AHMEDAB మిల్ స్ట్రైక్. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ జరిగేది. ఇది ఫస్ట్ హంగర్ స్ట్రైక్, అంటే ఫుడ్ తినకుండా. ఫస్ట్ హంగర్ స్ట్రైక్, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, హంగర్ స్ట్రైక్ 1918లో, నెక్స్ట్ ఇయర్లోనే ఇది జరిగింది. 1918లో గాంధీ ఒకటి కాటన్ మిల్ ఓనర్స్ ఆఫ్ అహ్మదాబాద్ వర్కర్స్ మీద ఒక గొడవ జరుగుతుంటే ఫ్లేగు బోనస్ మీద గాంధీ ఇంటర్ఫియర్ అయ్యి చెప్పి వర్కర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారంటే అనసూయ సారాభాయ్ దగ్గరికి వెళ్ళారు. అనసూయ సారాభాయ్ అనేటమే సోషల్ వర్కరు, సిస్టర్ ఆఫ్ అంబాలాల్ సారాభాయ్, వన్ ఆఫ్ ద మిల్ ఓనర్స్ ఈమె. అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద అహ్మదాబాద్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఈమెనే ప్రెసిడెంట్. ఫౌండెడ్ ఇన్ 1891 టు డెవలప్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ అహ్మదాబాద్. గాంధీజీ ఆస్క్డ్ వర్కర్స్ టు గో ఇన్ స్ట్రైక్ అండ్ డిమాండ్ 30% ఇంక్రీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 50%. ఇది అన్నట్టు. సో ఇక్కడ ఎవరు అంటే అనసూయ సారాభాయ్, వీళ్ళ సిస్టర్ ఆఫ్ అంబాలాల్ సారాభాయ్, ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఖేడా సత్యాగ్రహ. ఇది వచ్చేసి 1918లోనే జరిగింది. గాంధీజీ వచ్చింది 1915లో. 17లో ఒక ఖేడా సత్యాగ్రహ అనేది ఫస్ట్ నాన్ కోఆపరేషన్. చంపారన్ ఏమో సివిల్ డిసోబీడియన్స్. నాన్ కోఆపరేషన్ ఒక డ్రాట్ వల్ల ఖేడా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్లో పండలేదన్నట్టు. అక్కడ రెవెన్యూ కోడ్ ప్రకారం ఈల్డ్ గాన 1/4 కన్నా తక్కువ ఉంటే ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వాలి. గాంధీజీ అప్పుడు ఫార్మర్స్ని ట్యాక్సెస్ కట్టకండి అని పెట్టారు. నాన్ కోఆపరేషన్, ట్యాక్సెస్ కట్టొద్దు. పటేల్ along with his colleagues organized the tax revolt which the different ethnic and caste committees of Kheda supported. ఇదన్నట్టు. ఇది గాంధీజీ 3 వల్ల ఏం గెయిన్ అయ్యాడంటే పీపుల్కి సత్యాగ్రహం అంటే ఏదో చూపించాడు. మాసెస్లో మంచి సపోర్ట్ పొందుకున్నాడు. స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ మాసెస్ తెలుసుకున్నాడు. రెస్పెక్ట్ అండ్ కమ్యూనిటీ కమిట్మెంట్ ఆఫ్ మెనీ ఇతను వచ్చారన్నట్టు.
ఉమ్.